మీది లవ్ మ్యారేజా సార్? లవ్ మ్యారేజ్. ఎలా చెప్పారు? అదే బాగా బుజ్జి అంటుంటే. బుజ్జి అది మామూలుగా తన లక్ష్మి మామూలుగా వాడుక భాషలో. లవ్ స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీ అంటే మాది ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్లో ఉండేవాళ్ళం కోర్స్ ఇక్కడ మైండ్ క్యూలోని. అక్కడ అదే టైంలో ఒకే టైంలో ప్యారల్గా చేస్తున్నాను. అది కొంచెం ముందు తనది బ్యాచ్ ఏది వేరే. ప్లస్ నేను అట్ ది సేమ్ టైం అక్కడ ట్రైనర్ కూడా అయ్యాను అనమాట. అంటే మనం ట్రైనింగ్ చెప్పేటట్టు. ఆ టైంలో తను మేమంతా ల్యాబ్లో కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటాను, తను ఒక లైన్లో కూర్చొని ఎక్కడో ఫర్ లూప్ ప్రోగ్రామ్ ఉంటాయి కదా, లూప్స్, దాన్ని సంథింగ్ చేస్తూ వేరే వాళ్ళకి చెప్తుంది. నేను అప్పటికి ట్రైనింగ్ కొంతమంది చెప్తూ ఉండేవాడిని ల్యాబ్లో. నేను సీనియర్ అంటే సీనియరే కొంచెం, ఒకే టైం ఇంచుమించుగా. అక్కడ సీనియరిటీ ఏం లేదు. తర్వాత నేను అక్కడే ట్రైనర్ కూడా చేశాను. సో అక్కడ ఏదో చెప్తుంటే నేను గమ్ముగా ఉండకుండా పక్కన అది తప్పండి లూప్ అని చెప్పుకునేది ట్రై చేశాను అనమాట. మా దగ్గర ఇప్పటికీ స్టిల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది నేను చెప్పింది ఆ రోజు కరెక్టే అని, నువ్వే తప్పని ఇప్పటికీ అంటుంటుంది. బట్ ఆ లూప్ కరెక్ట్ చేయడంలో వెళ్ళి నేను ఒక లూప్, మీ ఇద్దరం కలిపి ఒక లూప్లోకి వెళ్ళిపోయాం. చిన్నగా అలా అలా మాట్లాడుకుంటూ. యుద్ధాలు ఏం జరగలేదు? యుద్ధాలు జరిగాయి, అబ్బాయి చాలా జరిగాయి. నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేసేది ఏంటంటే దాని నిజాయితీ అన్నాం కదా, చాలా మంది సలహా ఏంటంటే ఇద్దరు ఒప్పుకోరు, లేకపోతే ఇట్లా చేసుకోండి మ్యారేజ్ అది ఇది ఎవరు ఇచ్చిన సలహా అయినా అలాగే చెప్పేశారు. ఎందుకంటే ఇద్దరం ఆబ్వియస్గా ఇద్దరం జాబ్స్ వచ్చేసిన తర్వాత ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేయాలంటే మనకు వెళ్ళి మనం వచ్చేసి గంట పనే కదా అక్కడే. కాబట్టి పంజాగుట్ట దగ్గర అక్కడ ఉండేది రామకృష్ణ, సంథింగ్ రామకృష్ణ కదండి రిజిస్టర్ ఆఫీసు. సో నేను చెప్పేదంటే మనం నిజాయితీలో మిస్ అవ్వకూడదు. మన ప్రయత్నం మనం చేద్దాం, మనం చెప్దాం, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా అనేది ఇద్దరు అనుకున్నాం అనమాట. సో ఆబ్వియస్గా ఇనిషియల్గా ఒప్పుకోలేదు. నేను ఒక్కడనే వెళ్ళాను వాళ్ళ ఊరికి, ఒక్కడనే వెళ్ళాను. వాళ్ళ గ్రామం అంతా వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఊరంతా వచ్చి మాట్లాడిందా? ఆబ్వియస్గా అంటే వాళ్ళ పెదనాన్న పిల్లలు, అన్నల పిల్లలు, వాళ్ళ ఈక్వేషన్స్ అని ఉంటాయి కదా. మాదొక ఎక్స్ క్యాస్ట్, వాళ్ళొక వై క్యాస్ట్, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా వాళ్ళు. సో అలా రకాలుగా మొత్తానికి ఒక 1 year టైం పట్టింది కన్విన్స్ చేశాను. నేను అప్పటికి వాళ్ళందరూ గ్రామ ప్రజలంతా వాళ్ళ కమిటీ ఎవరైతే ఉంటారో హెడ్స్ అంతా కూర్చోబెట్టి చెప్పిందండి. అందరు పెద్దవాళ్ళు ఏం చెప్పాలి, ముందుగానే ఒక 2-3 డైలాగులు అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. నేను చెప్పాలి కదా, అనుకోవాలి కదా. ఆ మధ్యలో రకరకాల క్వశ్చన్లు వేస్తున్నారు. నేను మనసు అరే బాబు నేను కొన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఆ క్వశ్చన్లు మాత్రం అడగండి అనుకొని నేను క్లారిటీ చెప్పింది అంటే, ఒక్కటి సార్, నేను మామూలుగా ఇద్దరం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం, మేము అక్కడే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వన్ డే. అంటే మ్యాటర్ ఆఫ్ ఇంగ్లీష్ పదం వాడుగా తెలుగులోనే. బట్ నేను ఇక్కడే ఇంత దూరం ఊరు కాని ఊరు వచ్చి మీ పల్లెటూరుకు వచ్చి మీతో మాట్లాడుతున్నా అంటే సమ్వేర్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్విన్స్ యూ, మాట్లాడాలని మిమ్మల్ని ప్రయత్నిస్తున్నాను. సో మీరు మేబీ నా నిజాయితీ మీకు నచ్చొచ్చని. మధ్యలో మరి మీ అమ్మనాలతో రావచ్చు కానీ ఒకరు అడిగారు. నేను ఒక ప్యాటర్న్లో ఉన్నాను, మళ్ళీ మిస్ చేయదు నా సీక్వెన్స్ అనుకున్నట్టు మనసులో. కానీ ఇప్పుడు నన్ను మీరు ఏమన్నా కొట్టచ్చు, తిట్టచ్చు. అప్పుడే రక్త చరిత్ర సినిమా కూడా రిలీజ్ అయింది. అంటే నాకు ఆ భావనలో ఫీలింగ్లో ఉన్నమాట ఏదైనా చేస్తారని. సో వాళ్ళు చేయరు మామూలుగా, అప్పుడు మనకు తెలియదు కదా, ఊరు పర్స్పెక్టివ్ కదా, ఇప్పుడు అందరూ బాగుంటారు కాబట్టి అనుకుంటుంటాం. సో ఇప్పుడు నన్ను ఏమనంటే పర్లేదండి, రేపు పొద్దున్న నా ముందు మళ్ళీ మా అమ్మ నాన్న ఏదైనా ఇన్సల్ట్గా మాట్లాడితే ఇబ్బంది కాబట్టి, సో ఆ ఇన్సల్ట్ని ఆ ఇబ్బంది నేనే తీసుకుంటాను. నేను ఆ ప్రయత్నం అయితే చేయను, దాంట్లో లోపం లేదనుకుంటాను. నేను ఇది క్లారిటీ ఇది అయినని చెప్పాను అన్నమాట ఓవరాల్గా. స్లోలీ వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత స్లోగా చుట్టుపక్కల వాళ్ళు కన్విన్స్ చేశారు. వాళ్ళు అలా మోసపోయారు, నిజాయితీగా ఉన్నారు, నన్ను చూసి అనిపించిందో అలా మొత్తం వాళ్ళని బాగా మోసం చేయగలిగాం. వాళ్ళని మోసం ఫైనల్గా ఒప్పుకున్నారు. మ్యారేజ్ ఇప్పుడు అందరూ చాలా బాగుంటారు. ఇప్పుడు అందులో ఇప్పుడు నాకంటే ఎక్కువ వాళ్ళ ఊర్లోనే సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి మీ గురించి, నా గురించి. తనకి హ్యాపీగా ఉంటుంది, మీ సక్సెస్ వాళ్ళే ఎంజాయ్ అంతే కదండి. అంటే మన ఊరోడు, మన వాళ్ళకి ఎక్కువ ఆనందం. గ్రేట్. అండ్ ఫైనల్గా సాధించారన్నమాట. అంటే ఇంకా ఏం సాధించలేదు, ఫస్ట్ స్టెప్పే. కానీ మంచిగా ఇప్పుడు వచ్చిన సక్సెస్ మామూలు సక్సెస్ కాదు కదా సార్. అంటే నేను చేయాలనుకున్న పనులకి ఇది మొదటి మెట్టు.